జేబీసీ ఏదైతే రేపు పట్టభద్రుల మరియు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ జరగబోతున్నదో దీంట్లో మా బీసీ సంఘం తరపున పట్టభద్రుల ఎమ్మెల్సీలో ప్రసన్న హరికృష్ణ గారికి, అదేవిధంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీలో మల్క కొమరయ్య గారికి సంపూర్ణ మద్దతు ప్రకటించడం జరిగింది. దానికి కారణం ఒక్కటే, వాళ్ళ పార్టీలు వేరైనా బీసీ అభ్యర్థులు గెలవాలి అనే ఒక ఉద్దేశంతో వీరికి మద్దతు ఇవ్వడం జరుగుతున్నది. అయితే దయచేసి ప్రసన్న హరికృష్ణ గారి గెలుపు కావచ్చు, మల్క కొమరయ్య గారు ఎందుకు గెలవాలి అనడానికి నేను చిన్న ఈక్వేషన్ చెప్తా. దయచేసి బీసీ సోదరులు ఆలోచించండి. ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలో 9 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. దాంట్లో బోధన్ ఎమ్మెల్యే ఒక రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే ఒక రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే ఒక రెడ్డి, బాల్కొండ ఎమ్మెల్యే ఒక రెడ్డి, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ఒక ఓసీ వైశ్య, అదేవిధంగా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఒక వెలమ, కామారెడ్డి ఎమ్మెల్యే ఒక రెడ్డి. అంటే 9 నియోజకవర్గాల్లో 8 నియోజకవర్గాల్లో ఓసీలో ఉన్నారు. కేవలం ఒక జుక్క నియోజకవర్గం మాత్రమే ఎస్సీ ఉంది. అది కూడా ఎందుకంటే అక్కడ ఎస్సీ రిజర్వ్డ్ కాబట్టి అక్కడ ఎస్సీ అతను ఉన్నాడు. లేకుంటే అక్కడ కూడా అగ్రవర్ణాలే పీఠ మీద కూర్చునేది. అదేవిధంగా స్థానిక సంస్థలకు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కవిత గారు కూడా ఓసీనే. అదేవిధంగా ఇప్పుడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఖాళీ అయింది, ఇంతకుముందు ఉన్నది కూడా జీవన్ రెడ్డి ఓసీనే. కాబట్టి అర్థం చేసుకోండి, ఒకటే బీసీల ఓట్లకు మా ఓట్లు మనకే, బీసీల ఓట్లు బీసీలకే, మేమెంతో మాకంతా అని నినాదంతో ఈసారి కనుక మనం మన బీసీ అభ్యర్థులకే ఓటేసి గెలిపించాల్సిన అవసరం ఉన్నది. జిల్లా మొత్తం ఓసీలమయమైపోయింది. ఇవే కాదు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఒక రెడ్డినే, మార్క్ఫెడ్ చైర్మన్ ఒక రెడ్డినే, ఇట్లా చాలా కార్పొరేషన్లకు చైర్మన్లు కూడా రెడ్డిలే ఉన్నారు. కాబట్టి దయచేసి ఇంకా సమయం లేదు, రేపు ఒకటే రోజు మా బీసీల సత్తా తెలవాలి. ఈ బీసీ అభ్యర్థులు గెలిచినట్టయితే ఈసారి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థి కూడా రెడ్డినే. కాబట్టి దయచేసి బీసీ అభ్యర్థులకు మద్దతు ఇచ్చి బీసీ వాదం నెత్తినెత్తుకుని ప్రతి ఒక్క సోదరుడు బీసీ బిడ్డలైనటువంటి ప్రసన్న హరికృష్ణకి, మల్క కొమరయ్య గారికి ఓటేసి పార్టీలకు అతీతంగా గెలిపించాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. జై బీసీ, జై భీమ్. బీసీ, ఎస్సీ, ఎస్టీ సోదరుల ఐక్యత వర్ధిల్లాలి.